శ్రీ గురుమాతాజీ నిర్మలాంబన్న పూర్ణమాంబ సమేత సదా సద్గుణానంద శ్రీ తిరుపతి నరసయార్య పరబ్రహ్మణే నమ. శ్రీకృష్ణ నిజ గురు పరబ్రహ్మణే నమ. శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో మరి 7వదైనటువంటి మతాల లక్షణం. ఇందులో 29 కందార్థాలు ఉన్నాయి. అందులో మొదటి కందార్థము, మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరుపరుచుకొని బహుగతులను కలహింతురట్టి గతి నీకేమిటికి చపలత జెందే తిథి నీకేమిటికి ప్రతిలేని ఈ బట్ట బయలుండ జూచి సంతతమూలే నెరుకాలేదని నమ్ముమిక వారి గతి నీకేమిటికి చపలత జెందే స్థితి నీకేమిటికి. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 2వ కందార్థం, ద్వైతాద్వైత విశిష్టులు సైతురు విని సైసరెప్పుడు సైసక పిదపన్ సైతురు క్రమమున వేరన నా తతమతి జీవ శివుల నవినబోకు నే బోధించినది విడబోకు పూతామౌ బయలోను పొడజూచి గురునిచే ద్వైతాద్వైత విశిష్ట ద్వైతములను మాను మవినబోకు నే బోధించినది విడబోకు. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 3వ కందార్థం, కొందరు దశ విధనాదములందున నవపంచకంబునందున చక్రాలందున లక్ష ధ్యానంబందు హంసందు బుద్ధి నాటింతురోయి యోగములందు నటింతురోయి అంది సిద్ధుల చేత నానందింతురు కొంద రందారి మనసి బోధందేని ఉండుము నాటింతురోయి యోగములందు నటింతురోయి. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 4వ కందార్థం, కొందరు ముద్రలు గనవలెనందురు మరికొందరధిక మందురు ద్రష్టన్ కొందరు భజనే లెస్సని అందురు ఇవి అన్ని ఎరుకే నని తెలుసుకొనోమి నీకివి అలా పని లేదు వినోమి ముందుగా పరిపూర్ణమున్నది గని గుర్తు నెందుండకుండా దాన్నెగరగొట్టితే చాలు నని తెలుసుకొనోమి నీకివి అలా పని లేదు వినోమి. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 5వ కందార్థం, దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటికెట్టివారు నే తెలిపెదా నీకే వెర్రి బోధలెందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగోనవోయి నామరూప కర్మాలేవోయి నీవా దేవునిలోన నిన్ను లెస్స వెదకి నన్నావాల ముచ్చట నడుగోయి తెలిపేదా కనుగోనవోయి నామరూప కర్మాలేవోయి. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 6వ కందార్థం,
మానవుడు చేయబూనిన దానినిలో తిరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పిది పూనుము రుచి బుట్టదేని పోని నీ మనసు రుచి బుట్టితే పూను నీ మనసు నేనేమి అనబోతే నీకేమి దోచునో లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స పోని నీ మనసు ఋషి బుట్టితే పూను నీ మనసు. సద్గురు మహారాజుకు జై. మతాల లక్షణములో 7వ కందార్థం. పంచదశాక్షరముల ప్రపంచము తానుద్భవించే ప్రణవాక్షరమందంచు శృతులెన్నో దాన్నెరుకంచని నీవెరిగి ఎరుగు మచలామోదీనన్ నిలుపకు ఎరుక నచలాములోనన్ చంచాలమతి చేత చతురాక్షరెక్కువంచే వెందుకు ఇది నమ్మకెరుగుమి యచలాముదీనన్ నిలుపకు ఎరుక నచలాములోనన్. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణములో 8వ కందార్థం. ఎరుక జడమజడమీ జగమరయగ పరిపూర్ణమేమి ఎనరానిది యా ఎరుక జగముల స్థిరములు పరిపూర్ణము శాశ్వత బుద్ధి పాటించి కనరా కావారెండి పాటి వినరా గురుముఖమున వీట్నే నరుడు గుర్తెరుగునో తిరిగి పుట్టడు వాడి ధరపై మునుపటి వాలే పాటించి కనరా కావారెండి పాటి వినరా. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 9వ కందార్థం. కొందరు భూతములైదిటి అందున చిత్తంబునుంతురధికములనుచున్ కొందరు ఏమియు లేదని అందురు గుర్తెరుగుమిన్ని యపశబ్దములేరా ఇవి నిలువానివని తెలియవలేరా ఎందారెన్నన్నా నీకెందుకు బయలును ముందుగా గని గుర్తు నెందుండ నివ్వక యపశబ్దములేరా ఇవి నిలువానివని తెలియవలేరా. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణములో 10వ కందార్థం. కొందరు కర్మమునే బాగుందురు మరికొందరెక్కువందురు తనువున్ కొందరు ప్రాణములధికములందురు నీకిట్టి వట్టి ఆశలేమిటికి వారితో పొందు చేసేవేమిటికి ఎందారి మాటల నిన్ని నాయి బోధ క్రిందివే కాని పైకెక్కేవిగా వెట్టి యాశాలేమిటికి వారితో పొందు చేసేవేమిటికి. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణములో 11వ కందార్థం. తను వెరుకలు రెండొక్కటి యని అనరాదనుచు కొందరందురు భువిలో తను వెరుకలలోనొక్కటి గనరాకుంటేను రెండు గనరావోయన్నా రెండొక్కటి వినరామాయన్నా అనుమానామిక యాల అందరి మాటలు వినబోకనే బోధించిన రీతి నెప్పుడు గనరావోయన్నా రెండొక్కటి వినరామాయన్నా. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 12వ కందార్థం. కన్నుల ప్రక్కల వ్రేలిడి
తిన్నగ భ్రూమధ్యమందు దృష్టిని నిలిపి ఎందున్న వెన్నెలలో బయలన్న కనుమందురెరుకే అది నిలువాదోయి తనువుతో పోయేదని తెలియమోయి ఎన్ని తనువులు వచ్చి ఏగిన జనకాక ఉన్న బయలిది చూసి ఉల్లెక్కెరుకను విడువు మది నిలువాదోయి తనువుతో పోయేదని తెలియమోయి. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 13వ కందార్థం. జనులాత్మానుభవం బైనను ముక్తని పలికిరిట్లు నమ్మకు ఎరుకే కనరాదెచ్చట గురుకృపననుభవమెవ్వరికి పైన ఆ మాట నిజమో అనుభవముల్లక్కి మాట నిజమో వినజెప్పు మీ రెండు వివరించి పై మాట వినినే ముందరి బోధ వినిపింతు వేవేగా మాట నిజమో అనుభవముల్లక్కి మాట నిజమో. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణములో 14వ కందార్థం. తనను తాగనిన మోక్షంబని పలికిరిగాని జనులు అది నమ్మకుమి తనను తాబట్ట బయటను గనబోయితే తనకు దానే కానారాడోయి విశ్వము తనకు గనరాదోయి తన నుంచైనది గనుక తాను విశ్వము రెండు గనిపించుటుల్లకి గావున తనకు దా కనరాడోయి విశ్వము తనకు గనరాదోయి. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 15వ కందార్థం. మాయగదా లేని అహం బాయగదా తనకు తానే అచలమేర్పాటాయగదా మాయన లేందాయగదా మాయ చిత్ర మాయాగదోయి సంశయమంతా లేక పాయగదోయి మాయా సమూలము మాయా చూస్తుండగా మాయామైపాయేను మాయాకే ఇది చిత్ర మాయాగదోయి సంశయమంతా పాయేగదోయి. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 16వ కందార్థం. లేని అహమన్న బయలును లేని ప్రపంచమును తనను లెస్సగ తనలో తాను విమర్శించిన యా లేనివి లేకుండు నవలా లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మాట లేని అహమీ బయట లేనే లేదిది చూసి లేనిది కలదాని లేని మాట్లాడేవు లేదు ఏ మాట ఇట్లైనానైనా లేదు ఏ మాట. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 17వ కందార్థం. పరిపూర్ణ మెరుకలెట్టివో గురుముఖమున రెంటి లెస్స గురు తెరిగెరుకన్ సరిపుచ్చుకున్న మృషయని పరిశుద్ధపు బోధ ఇది పాటించి కనరా శివరాముల పద్ధతిదేరా నరులు కొందరు బలికిరెరుకాను మృంగి పరిపూర్ణమయ్యే మంచెరుగాక చెరుటకై పాటించి కనరా శివరాముల పద్ధతిదియేరా. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 18వ కందార్థం. బిందువు తనువున బుట్టును బిందున తనువింద్రియముల బృందంబన్ బసువునుల్ అందముగా గరుగునివిదే నందున బుట్టిన ఒదిరియా
నదును కీతరమా మూలము లేనివని తెలుసుకొనుమా అందుకే బయలున్నదరసి మూలము లేని బిందువాదికంబుల పేర్లు దలువకు తెలియనదు నీకీతరమా మూలము లేనివని తెలుసుకొనుమా. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 19వ కందార్థం. జనుల నిరిదేవుడెవరికి గనరాడని నామరూపకర్మ జననముల్ గణనతనికి లేవని ఆ జనవాక్యము బయలుకెప్పుడు సహజమౌ వినరా అనుమానము సాలించి కనరా కని నామ రూపాధికములన్ను ఎరుకాను వినబోకు కనబోకు విడిచిపెట్టర పోని సహజమౌ వినరా అనుమానము సాలించి కనరా. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 20వ కందార్థం. అంతట గలది ఎరుకని ఎంతో వాదింపు సుందురెరుగని వారల్ అంతట నింతట గనుపడు నంతటిదే గాని ఎరుక అంతట గలదా అది నిజమైతే అగుపడవలదా అంతటా గలదొక్క అచలమేగా నెరుక అంతటా గలదాని అనరాదు వినరాదు అంతటా గలదా అది నిజమైతే అగుపడవలదా. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 21వ కందార్థం. బయలాకాశమని కొందరు భయపెట్టెదరందువలన భయపడకు సుమి బయలందు శబ్దమున్నను బయలాకాశమనుచు నమ్మబడని చాత శబ్దమే లేది భ్రమ ఎందుచేత బయలాకాశము కాదు పరిపూర్ణమని నమ్మి నయముగా ఎరుకాను నమ్మక విడిచిపో బడని నీచాత శబ్దము లేది భ్రమ ఎందుచేత. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణములో 22వ కందార్థం. కలమేల్కలెరుక బయలుల కిల సామ్యము చేసి చూడమి భ్రమదొలుగున్ ఫలమేమి పెక్కు చదువుల వలనను జపయాగ యోగా వ్రతముల వలనన్ శమధమ ముఖ శతమూల కలనన్ తల క్రిందుగా బడ్డా తనువునేగానన్న కలమెల్క గని తానెక్కడ నిలువనట్లవునే వ్రతమూల వలనన్ శమధమ ముఖ శతమూల కలనన్. సద్గురు మహారాజుకు జై. మతాల లక్షణంలో 23వ కందార్థం. నీ కలలో నిను నన్నును లోకుల లోకముల చూసి లోపలి భ్రమచే నా కరుణ బడసి మేలుక చేకొని కలకల్ల చేసి చెరేదా వెటకో సర్వము నీతో చేరే నియటకో ప్రకాటముగా భట్ట బయలెరు కాలి రీతి నీకు తెలిసిన మీద నిలువాక వేవేగా చేరేదా వెటకో సర్వము నీతో చేరే నియటకో. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణంలో 24వ కందార్థం. హరి కర నక ముఖ విదలిత కరిమస్తక గలితమైన గణమౌక్తికముల్ దొరికిన ఎరుకులు గురుజలి ధరింతురు రెంటి విలువ తమరెరుగకలేక అట్లనే బోధ క్రమమెరుగాలేక పరిపూర్ణ బోధను ఎరిగింపుచుండిన
ఎరుకాకే కొందారు మరిగిరి మర్మము తమరెరుగలేక అట్లనే బోధాక్రమ మెరుగలేక. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణములో 25వ కందార్థం. తనువో బహింద్రియములో మనసో ప్రాణములో విషయమముతో నేనంతని నీవని అన నిధి అని అనుమానించదవేలా అది త్రోవగాదు. నీవెన్నాడు ఇది వినలేదు. వినుమి పరిపూర్ణము గనిలేని మీది తనువాది కమును లేందని గురుని చేదెలియాది త్రోవగాదు. నీవెన్నాడు ఇది వినలేదు. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణములో 26వ కందార్థం. నిన్ను నన్ను ప్రపంచమును జగమని ఎరుగే ఎరుక చాత నచలమును గనుగొని నిన్ను నన్ను జగమును జగమని ఎరుగే ఎరుక మాను మమల వివేక. చాలు నీవి క్రమమెరిగినాన్క నిన్ను నన్ను పై రెండింటిని విశ్వమనక బయలనకుండేదున్నదంచన గుర్తు లేకుండు విమల వివేక. చాలు నీవి క్రమమెరిగినాన్క. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణములో 27వ కందార్థం. ప్రొద్దున నిద్దుర మేల్కొని వద్దికి ఏ తెంచి గురుని వక్త్రజనితమవు శుద్ధులు మ్రొక్కి వినుము ఏ ప్రొద్దిది బహుముద్దు సుమ్మి పుట్టినందులకు గురుచరణము బట్టినందులకు. నిదామవు భక్తి చే నీవిట్లు చేసితే దితి తీరిచి బోధ తెరువు చూపును నీవు పుట్టినందులకు గురుచరణము బట్టినందులకు. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణములో 28వ కందార్థం. గురుడు పరిపూర్ణమును పెరుకను లేందనుచు తెలిపి ఇక దలుసకు మంచెరిగించక విడిపోవునే ఎరుక నరులు సాధనములు ఎన్ని చేసినను లక్షముద్రాలెన్ని దూసినను. హరిహర బ్రహ్మమర సురముకులైన ధరణి సురాజ్యస్త దశ జాత్యుద్భవులను ఎన్ని చేసినను లక్షముద్రాలెన్ని దూసినను. సద్గురు ప్రభు మహారాజుకు జై. మతాల లక్షణములో చివరిది 29వ కందార్థం. బలధన విద్యా ధైర్యంబులు చక్కదనంబు సత్వబుద్ధ్యాదులన్ కలలోనివి లేని మనుష్యుల జగమును తనను తాను చూసి మానవుడు మేల్కనేని చూడాలేడొకడు. కల మేల్కాలెరుక బయలుల కట్ల జత కూర్చి కల ఎరుకాలను దేశీ కులచి వీడితే చాలు చూసి మానవుడు మేల్కనే నేని చూడాలేడొకడు. సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత విరహిత పరమతత్వే ఎరుక లక్షన్నామ సప్తమో అధ్యాయ. శ్రీ సదా సద్గుణానంద సద్గురు ప్రభు మహారాజుకు జై.